ఇక నెక్స్ట్ తేజస్ స్క్వాడ్రన్ని ఆల్మోస్ట్ మిగ్ ప్లేసుల్లో తేజస్ని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూనే ఉన్నాం. లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తేజస్ మార్క్ 1A స్క్వాడ్రన్ని ఇప్పుడు రాజస్థాన్లోని నాల్ ఎయిర్ బేస్లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్లోకి కూడా ఇప్పుడు యాక్చువల్లీ మిగ్కి రీప్లేస్ చేయడం అనేది ఇంకా మొదలైంది అని మనం అనుకోవచ్చు. తేజస్ ఆల్రెడీ లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్గా భారత్ అమ్ముల పొదిలోని ముఖ్యంగా భారత్ ఆ స్వదేశీ పరిజ్ఞానాన్ని కలిగినటువంటి తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పుడు వరల్డ్ మార్కెట్లోకి వెళ్ళడమే కాదు అండ్ మన అవసరాలని కూడా ఇప్పుడు తీరుస్తోంది. ఒకసారి దీనికి సంబంధించిన విషయాలని కూడా మీరు వివరిస్తారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తేజస్ మీద చాలా ఇంపార్టెన్స్ పెట్టి దాన్ని సపోర్ట్ చేశారు. అవును, మనకు చూస్తే కనుక గత ప్రభుత్వంలో యూపీఏ హయాంలో మనకు 130 పైచిలకు రఫైల్స్ మీద వాళ్ళు టెండర్ పిలిచారు. 128 అంతే, 130 ఆల్మోస్ట్ 130 చిల్లర అది వాళ్ళు పెట్టారు, అప్పుడు టెండర్ పెట్టారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 36కు మాత్రమే దాన్ని కుదించారు. చాలా మంది దాన్ని క్రిటిసైజ్ చేశారు. రెండే స్క్వాడ్రన్ అందులో ఫ్లైఅవే కండిషన్ లో వచ్చేవి 18 ఏమో, ఒక స్క్వాడ్రన్ 2 స్క్వాడ్రన్స్ అప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. కాకపోతే మోదీ ప్రభుత్వం వచ్చింది ఏం చేశారంటే ఫ్లైఅవే కండిషన్స్ ఓన్లీ 2 స్క్వాడ్రన్స్ తీసుకున్నారు. 36 వచ్చాయి మనకి. మిగతావన్నీ కూడాను రఫాల్కి వెళ్తాయా వెళ్ళవా చాలా చర్చలు జరిగాయి. అవన్నీ కూడాను ఇప్పుడు తేజస్కి వెళ్తున్నాయి. తేజస్తో ఇప్పుడు మన దగ్గర రమారమి 80 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ మన దగ్గర ఆల్రెడీ 83 స్క్వాడ్రన్లో ఆర్డర్ ఇచ్చాం మనం. 40 ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ప్రొడక్షన్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నది, మన దగ్గర వచ్చి ఉన్నాయి. 83 ఆర్డర్ ఇచ్చాము. జనవరి ఫిబ్రవరి నుంచి వాటి సప్లైస్ మొదలవుతాయి. పైపెచ్చి మనం ఐ థింక్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం అనుకున్నాం 2 లక్షల పైబడి ఆర్డర్ ఇష్యూ చేసిన దాంట్లో మనకు 97 కొత్త తేజస్ విమానాలు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో 2030 వచ్చేసరికి మొత్తం మన టెక్నాలజీనా సార్? అంటే బేసిక్గా దాంట్లో ఇంజన్ టెక్నాలజీ మాత్రం మన దగ్గర లేదు. అదే కాబట్టి ఇంజన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంజన్ తయారయ్యేంత వరకు దీన్ని చేయమని ఆపేసి పెట్టారు. మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది వచ్చినప్పుడు చూసుకుందాము, అంతవరకు వెయిట్ చేయొద్దు, మనకంటూ ఒకటి ఉండాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే జీఈ ఇంజను, తర్వాత సఫ్రాన్ ఇంజన్ ఏది కావాలంటే తీసుకోండి, మిగతా కాంపోనెంట్స్ భారతదేశంలో చేసి చేయండి అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే F-16s కావచ్చు, మనకు F-35s కావచ్చు, లేదా మనకు లాకిడ్ మన వీళ్ళది మన గ్రిప్పెన్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నింటిలో కూడాను 100% ఆ దేశంలో కాంపోనెంట్స్ తయారవ్వవు, బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే కొన్ని క్రిటికల్ కాంపోనెంట్స్ అన్నది వాళ్ళు బహుశా వాళ్ళ దేశంలో తయారు చేసుకుంటారు. మనకు ఉన్నటువంటి వీక్నెస్ అంతా ఏంటంటే ఇంజన్ లేదు మన దగ్గర. ఇంజన్ టెక్నాలజీ మన దగ్గర వీక్ ఉంది. కావేరీ అని చెప్పేసి దాని మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అది ఒక హై కెపాసిటీ ఉన్న డ్రోన్స్లో వాడుకోగలుగుతున్నాం, కానీ ఇంత పెద్ద ఫైటర్ జెట్స్లో వాడుకునే కెపాసిటీకి ఇంకా మనం ఎదగలేదు. మనం గ్లోబల్ రౌండప్లో దీని గురించి కూడా చర్చించాం. మనం సఫ్రాన్ తోటి మనం ఒప్పందం చేసుకున్నాము, జీఈతో ఒప్పందం చేసుకున్నాము. మోదీ గారు అమెరికాకు వెళ్ళినప్పుడు మనకు 414 ఇంజిన్స్ సప్లై చేయడానికి జీఈ ఒప్పుకుంది, భారతదేశంలో తయారు చేయడానికి కూడా ఒప్పుకున్నారు వాళ్ళు. సో ఆ ఇంజన్ టెక్నాలజీ మనది లేదు, కానీ మిగతా రమారమి 60% భారతదేశంలోనే తయారవుతున్నాయి. కీలకమైనది ఏంటంటే నావిగేషన్ సిస్టమ్, తర్వాత రెడార్స్ భారతదేశంలో తయారవుతున్నాయి. ఉత్తమ్ రెడార్స్ అన్నది మనం తయారు చేస్తున్నాము. అలాగే దాన్ని రీప్లేస్ చేస్తూ విరూపాక్ష అని చెప్పేసి కొత్త టెక్నాలజీ కూడా దాంట్లో పెడుతున్నాం మనం. సో క్రమేపీ దాన్ని ఒక్కొక్క కాంపోనెంట్స్ రీప్లేస్ చేసుకుంటూ భారతదేశంలో చేసుకుంటూ వెళ్తున్నాం. 2030 వచ్చేసరికి మన దగ్గర 220 తేజస్ విమానాలు ఉండబోతున్నాయి. సో ఇది ఫస్ట్ స్క్వాడ్రన్ మనం నాల్ ఎయిర్ బేస్లో అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా పెట్టాము. చూస్తే మనకు మోదీ గారు జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం ఆయన తేజస్లో ఎక్కి ఆయన సవారి వెళ్ళారు. ఆయన అంటే మనం ఒక భారత ప్రధాని వెళ్ళగలిగారంటే ఆయన రక్షణ ఎంత ఉంటేనే, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన అది కాన్ఫిడెన్స్ ని చూపించడం కోసమే నిజానికి మాట్లాడితే కరెక్ట్. సో దాంతో ఏమైందంటే ప్రపంచానికి ఒక సందేశం పంపిస్తున్నాం, మా ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా పటిష్టమైనవి, చాలా సేఫ్, మా ప్రధాని వెళ్ళగలిగారు చూడండి అని మనం చెప్తున్నాం. కాబట్టి మన సైన్యంలో మనం పెట్టుకోకపోతే ఎవరు నమ్ముతారు మనల్ని? కాబట్టి మనం దీన్ని డిప్లాయ్ చేశాము. క్రమేపీ మనకు 6-7 దేశాలు దీన్ని కొనడానికి సిద్ధపడ్డాయి. అర్జెంటీనా కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, వియట్నాం కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇటువంటి చాలా దేశాలు కొనడానికి సిద్ధపడుతున్నారు. కరెక్ట్. సో రాబోయే రోజుల్లో మనకు మిగిలిపోయిన టెక్నాలజీస్ అన్నీ కూడా భారతదేశంలో మనం తయారు చేసుకుంటాము. ఈ ఫస్ట్ స్క్వాడ్రన్ ఏదైతే ఉందో ఇప్పుడు మార్క్ 1A ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. బహుశా ఒక 5-6 ఏళ్లలో మార్క్ 2 కూడా రాబోతున్నది.
సో క్రమేపీ మనం దాని టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఇంతవరకు 75 ఏళ్ళు మనకు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 75 ఏళ్ళు అయినా కానీ కూడా మన దేశంలో తయారయ్యేటువంటి ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా లేదు. ఎంతో దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ తేజస్ డిప్లాయ్మెంట్ అనేది మనం అందరూ కూడా గర్వించదగ్గటువంటి విషయం. ప్రభుత్వాన్ని, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని, నిర్ణయాలు తీసుకున్నటువంటి పొలిటికల్ లీడర్స్ని మనం అభినందిద్దాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.